ఇయర్ గడిచిన తర్వాత ఆమె మళ్ళా కన్సీవ్ అయిందనమాట. ఆ పాపకంటే పుట్టిన పాపకి 8, 9 మంత్స్ ఉన్నప్పుడు ఆమె మళ్ళా కన్సీవ్ అయింది. మళ్ళా కన్సీవ్ అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూయిద్దామని అనుకున్నారు. ఎందుకంటే అమ్మాయి, అబ్బాయి అని చెప్పి మళ్ళా అమ్మాయే పుడతదేమో అని చూపిద్దామని అనుకున్నారు. అయితే ఆ అమ్మాయి అంటే ఇప్పుడు ఎవరైతే దంపతులు ఉన్నారో వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఎవరు పుట్టినా మాకేం పర్వాలేదు. అమ్మాయి పుట్టినా, అబ్బాయి పుట్టినా గూడా ఎవరు పుట్టినా మేము పోషించుకుంటాం అలా ఇలా అని చెప్పారనమాట. అయినా గూడా సరే అని డాక్టర్ దగ్గరికెళ్తే చెకప్ చేయిద్దామంటే ఆ డాక్టర్ అన్నమాట ఇది ఇల్లీగల్ అనమాట. అలా చేయకూడదు. తప్పు. గవర్నమెంట్‌కి అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అలా చేయకూడదు. ఎవరు పుట్టినా, ఏం పుట్టినా గూడా టెస్ట్ చేయకూడదు. అట్లా అమ్మాయా, అబ్బాయా అని టెస్ట్ చేయకూడదు అని డాక్టర్ చెప్పారనమాట. సో, సరేలే అని చెప్పి వాళ్ళ ఆలోచనని ఆడికి వదిలేసారు. వదిలేసి ఉన్నారు. సో, 9 మంత్స్ తర్వాత గడిచిందలా. గడిస్తే మంచి ఒక బాబు పుట్టాడనమాట. కాకపోతే ఆ బాబు కొంచెం హెల్త్ పరంగా హెల్త్ కండిషన్ అంత బాగోలేడు. సో, ఏం జరిగిందో నేను మీకు నెక్స్ట్ పార్ట్‌లో చెప్తా.